55 ఇయర్స్ ఆఫ్ ఓడిఐ హిస్టరీలో వీళ్ళే టాప్ 4 బ్యాట్స్మెన్. ఆర్డర్లో ర్యాంక్ చేయట్లేదు ఎందుకంటే అందరూ డిఫరెంట్ ఎరాస్, డిఫరెంట్ స్కోరింగ్ రేట్స్, డిఫరెంట్ బౌలింగ్ క్వాలిటీ అండ్ వీళ్ళు ఆడిన టైంకి ఫార్మాట్ డిఫరెంట్ స్టేజ్ ఆఫ్ ఎవల్యూషన్ లో ఉంది. సో ఆర్డర్ ని పక్కన పెట్టి వీళ్ళు నలుగురే టాప్ 4 లో ఉండడానికి రీజన్స్ చూద్దాం. ఫస్ట్ ప్లేయర్ సర్ వివియన్ రిచర్డ్స్. T20s లో ఎంతమంది ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసినా గేల్ విల్ బి ద ఓజీ. ఎందుకంటే ఫార్మాట్ ఎర్లీ స్టేజెస్ లో ఉన్నప్పుడు ఆయనే అగ్రెసివ్ బ్యాటింగ్ తో T20s ని డిఫైన్ చేశారు. ఎగ్జాక్ట్లీ అలాగే ODIs లో వివియన్ రిచర్డ్స్ అప్పుడే స్టార్ట్ అయ్యి ఎవ్వరికి ఎట్లా అప్రోచ్ అవ్వాలో ఐడియా లేని ఎరాలో వివియన్ డిఫైన్ ద ODI బ్యాటింగ్. 5000+ రన్స్, 47+ యావరేజ్ ని కట్ ఆఫ్ గా తీసుకుంటే ఈ లిస్ట్ లో వివియన్ కాకుండా ఆల్మోస్ట్ ప్రతి ప్లేయర్ 21st సెంచరీలో ఆడాడు. అంటే ఆ ఎరాలో ఆయన కన్సిస్టెన్సీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అండ్ వీళ్ళని స్ట్రైక్ రేట్స్ పరంగా సార్ట్ చేస్తే ఫార్మాట్ ఇంత ఎవాల్వ్ అయి పవర్ ప్లే ఉండి స్కోరింగ్ రేట్స్ పెరిగాక కూడా 21st సెంచరీలో ఆడిన ఆల్మోస్ట్ అందరికంటే 70s అండ్ 80s లో ఆడిన ప్లేయర్ కి ఎక్కువ స్ట్రైక్ రేట్ ఉందంటే ఆ ఎరాలో ఆయన ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారో అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ 3 క్రైటీరియాస్ మ్యాచ్ అయిన ప్లేయర్స్ ని చూస్తే బ్లూ కలర్ వాళ్ళ ఎరాలో టాప్ 7 స్ట్రైక్ రేట్, గ్రీన్ కలర్ వాళ్ళ ఇండివిజువల్ స్ట్రైక్ రేట్. జస్ట్ ఇమాజిన్ 65 యావరేజ్ స్ట్రైక్ రేట్ ఉన్న ఎరాలో ఒక్క ప్లేయర్ మాత్రం 90 స్ట్రైక్ రేట్ తో ఆడడం అనేది ఇన్హ్యూమన్ అండ్ వే అహెడ్ ఆఫ్ టైమ్స్ అనొచ్చు. ఇదే సర్ వివియన్ రిచర్డ్స్ ODI లెగసీ.